చిత్తూరు జిల్లా టీడీపీకి పెద్ద షాక్ తగిలింది. జిల్లా అధ్యక్షుడు జంగాలపల్లి శ్రీనివాసులు టీడీపీకి రాజీనామా చేసి వైఎస్సార్సీపీలో చేరారు. చంద్రబాబు సొంత జిల్లాలోనే పార్టీకి పెద్ద షాక్ అనుకోవచ్చింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ చంద్రకాంత్ అడిగి తెలుసుకుందాం. చంద్రకాంత్, జంగాలపల్లి శ్రీనివాసులు టీడీపీకి గుడ్ బై చెప్పడానికి కారణాలేంటి? యోగిత కొద్దిసేపటి క్రితమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో చిత్తూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు జంగాలపల్లి శ్రీనివాసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. మొత్తం కూడా చిత్తూరు జిల్లాలో జంగాలపల్లి శ్రీనివాసులకు ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. అలాగే జిల్లాలో టీడీపీ సీనియర్ నేతగా కూడా ఆయన వ్యవహరిస్తున్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడిగా దాదాపు 2 సంవత్సరాల నుంచి ఉన్నారు. అలాంటి వ్యక్తి చిత్తూరు జిల్లా చంద్రబాబు సొంత జిల్లాలోనే పార్టీ అధ్యక్షుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం మాత్రం కీలక పరిణామం అని చెప్పవచ్చు. కొద్దిసేపటి క్రితం వైఎస్ జగన్ సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. అలాగే చిత్తూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జిగా కూడా జంగాలపల్లి శ్రీనివాస్ ఉన్నారు. ఆయన పార్టీ సభ్యత్వానికి అలాగే నియోజకవర్గ ఇన్ఛార్జికి మొత్తం జిల్లాలో ఉన్న అన్ని పదవులకు కూడా రాజీనామా చేస్తూ చంద్రబాబు విశ్వసనీయత లేదు, వైఎస్ జగన్మోహన్ రెడ్డికే విశ్వసనీయత ఉంది. ఆయన్ని నమ్మి దాదాపు 20 ఏళ్లుగా ఆయన్ని నమ్మి మోసపోయామని చెప్పి శ్రీనివాసులు చెప్తున్నారు. వైఎస్ జగన్ వల్లే రాష్ట్రాభివృద్ధి జరుగుతుంది, వైఎస్ జగన్ లాంటి యువ నాయకత్వం రాష్ట్రానికి అవసరం అని చెప్పి కూడా శ్రీనివాసులు చెప్తున్నారు. మొత్తం కూడా చంద్రబాబు నమ్మితే ఏ ఒక్కరు కూడా నమ్మదగ్గ వ్యక్తి కాదు, చంద్రబాబు నాయుడిని నమ్మి పూర్తిగా నష్టపోతున్నామని చెప్పి కూడా చెప్తున్నారు. జిల్లా అంతటా కూడా చంద్రబాబు నమ్మి బాగుపడ్డ వాళ్ళు ఎవరు లేరు, పూర్తిగా అన్యాయం చేశాడు చంద్రబాబు అని శ్రీనివాసులు చెప్తున్నారు. యోగిత, చంద్రకాంత్, శ్రీనివాసులు వైఎస్సార్సీపీలో చేరడంపై టీడీపీ మిగతా నేతల్లో ఎటువంటి రియాక్షన్ వ్యక్తమవుతోంది? ఖచ్చితంగా ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మాత్రం ఇది కీలక పరిణామం అని చెప్పవచ్చు. జిల్లాలో టీడీపీకి మాత్రం పెద్ద దెబ్బగా కూడా చెప్పవచ్చు. చిత్తూరు జిల్లాలోనే చంద్రబాబు సొంత జిల్లాలోనే పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరడాన్ని మాత్రం ఖచ్చితంగా జిల్లాలో ఉన్న టీడీపీ శ్రేణులన్నీ కూడా ఒక నిరాశకు లోనైన పరిస్థితి ఉంది. ఇది ఎన్నికల సమయంలో కీలకమైన ఎలక్షన్ టైంలో ఇలాంటి పరిణామం మాత్రం టీడీపీకి ఊహించని దెబ్బగా చెప్పవచ్చు. మొత్తం కూడా అంటే ఒక అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి ఇన్ఛార్జిగా ఉండడం ఒక ఎత్తు అయితే, జిల్లా అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి పార్టీని వదిలేసి పార్టీలో ఉన్న పదవులన్నిటికీ రాజీనామా చేసి వైఎస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరడం మాత్రం ఇది చిత్తూరు జిల్లాలో మాత్రం టీడీపీకి ఇది కోలుకోలేని దెబ్బ అన్నది స్పష్టంగా అర్థమవుతుంది. యోగిత, ఇప్పుడు శ్రీనివాసులు వైఎస్సార్సీపీలో చేరడంతో మిగతా నేతలు ఎవరైనా టీడీపీ నుంచి బయటకు వచ్చే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? టీడీపీ నుంచి మాత్రం పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు ఇప్పటికే రావడం జరిగింది. మొత్తం కూడా చిత్తూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం స్పష్టంగా కనపడుతుంది. ఈ నేపథ్యంలో జంగాలపల్లి శ్రీనివాసులతో పాటు అదే నియోజకవర్గానికి చెందిన ద్వితీయ శ్రేణి నాయకులంతా కూడా వైఎస్ఆర్సీపీలో చేరికకు సిద్దమవుతున్న పరిస్థితి ఉంది. చిత్తూరు జిల్లాలో అనేక నియోజకవర్గాల్లో ఉన్న టీడీపీ రాష్ట్రంత కేడర్ కూడా ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరడానికి దాదాపుగా సిద్దమైన పరిస్థితి ఉంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్తూరు జిల్లాలో వైఎస్ఆర్ జనబేరి కార్యక్రమంలో కూడా అనేక మంది అభిమానులు టీడీపీ నుంచి ఉన్న వాళ్ళంతా కూడా వైఎస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. ఈ నేపథ్యంలో జంగాలపల్లి శ్రీనివాసుల చేరికతో ఖచ్చితంగా టీడీపీకి మాత్రం ఇది ఊహించని దెబ్బగా చెప్పవచ్చు. యోగిత, రైట్, థ్యాంక్ యూ చంద్రకాంత్. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అవలంబిస్తున్న వైఖరి ప్రజలందరూ కూడా తిరగబడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారి దగ్గర విశ్వసనీయత పూర్తిగా లేదు, అభిమానం లేదు, మనుషుల్ని ఆదరించడు, చేర్చుకుంటాడు, చీకొడతాడు, పంపిస్తున్నాడు. మేము ఒకటే అడుగుతున్నాం, ఈ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్రానికి సీమాంధ్రకు కట్టుబడి ఈ రోజు ఆయన విశ్వసనీయతతో పనిచేస్తున్నాడు. ఆయన నాయకత్వం అవసరం ఈ రోజు ఆంధ్ర రాష్ట్రానికి, సీమాంధ్రకు. ముఖ్యంగా ఆయన ముఖ్యమంత్రి కావాలని మేమందరం కూడా కోరుకుంటున్నాం. చిత్తూరు జిల్లాలో చంద్రబాబు నాయుడు అవలంబిస్తున్న ఈ పద్దతుల్ని ముక్తకంఠంగా మేము ఆయన్ను ఈ రోజు నిలదీస్తున్నాం, ఖండిస్తున్నాం. ఆయన నాయకత్వాన్ని, చిత్తూరు జిల్లాలో ఆయన చేసిన తప్పుల్ని ఒక్కొక్కటి కూడా ఒక్కొక్క నియోజకవర్గంలో కూడా వెలిబుచ్చి ఆయన చేస్తున్న అన్యాయాల్ని వెలికి తెస్తాం. ఖచ్చితంగా కూడా జగన్మోహన్ రెడ్డిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మేము ముఖ్యమంత్రిగా చేసేంత వరకు చిత్తూరు జిల్లాలో నా వంతు కృషి చేసి తీసుకొస్తాం. అంటే చంద్రబాబు సొంత జిల్లాలో ఆ పార్టీ అధ్యక్షుడైన మీరు ఆ పార్టీని ఎందుకు వీడాల్సి వచ్చింది? ఈ రోజు చంద్రబాబు నాయుడు దగ్గర విశ్వసనీయత లేదని చెప్పాం.
అది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర వైఎస్ఆర్ పార్టీలో ఉంది. ఆయన నమ్ముకున్న నాయకుల్ని నమ్మకంతో ఉన్నాడు. ఈ రోజు మాకు కూడా చెప్పారు, ఆయన నమ్మకంతోనే మేము ఈ రోజు పార్టీలో చేరాం. ఆయన ఎవరికి చిత్తూరులో ఏం చెప్తే అది చేసేదానికి మేము సిద్దంగా ఉన్నాం. మేమేమి కండిషన్స్ తో ఈ రోజు చేరలేదు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచాలని ఆయన. ఇక తెలంగాణలో జోరు మీదున్న కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు వనమా వెంకటేశ్వరరావు వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వివిధ హోదాల్లో కాంగ్రెస్ లో 40 ఏళ్లు పనిచేసిన వనమా వైఎస్సార్ ఆశయ సాధన కోసం వైఎస్సార్సీపీలో చేరారు. రాష్ట్రానికి వైఎస్ జగన్ లాంటి యువ నాయకత్వం అవసరమన్నారు వనమా వెంకటేశ్వరరావు. అన్ని వర్గాల ప్రజానీకానికి న్యాయం జరుగుతుందని, బడుగు బలిగిన వర్గాలకి కూడా న్యాయం జరుగుతున్న ఉద్దేశంతోనే, అంతేకాకుండా ఈనాడు కాంగ్రెస్ పార్టీ గాని సిపిఐ పార్టీ గాని తెలుగుదేశం పార్టీలు ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. వాళ్ళ కమిట్మెంట్ లేదు, నిబద్దత లేదు. కేవలం మాటలు తప్ప చేతల రూపేణా చేయటం లేదు. అంతేకాదు ఇచ్చిన మాట కట్టు విలువ లేనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ కానీ సిపిఐ కానీ తెలుగుదేశం పార్టీ. అందువల్ల ఇవన్నీ గ్రహించి ఒక నీతి నిజాతి అయినటువంటి చంద్రబాబు నాయుడు పరిపాలన, చంద్రబాబు నాయుడు కార్యక్రమం ఇవన్నీ కూడా చూసిన తర్వాత ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అయితే బాగుంటుంది, ఆయన నాయకత్వం అయితేనే ప్రజలు బాగుపడతారు అని రాజశేఖర రెడ్డి గారు అయితే సంక్షేమ కార్యక్రమం చేపట్టారు. ఆయన నాయకత్వం అవుతున్న ఉద్దేశంతోనే ప్రత్యేకంగా ఈనాడు మరి వైఎస్ఆర్ పార్టీతో చేరడం జరిగింది. ఇక నుంచి నా జీవితం అంతా కూడా వైఎస్ఆర్ పార్టీది. వైఎస్ఆర్ పార్టీ కోసం మరి అహోరాత్రులు కృషి చేసి మరి ప్రయత్నం చేస్తాను. జగన్మోహన్ రెడ్డి నాయకత్వం పనిచేసి ఇవాళ మరి జిల్లాని కూడా ఆయన నాయకత్వంలో, జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో తప్పకుండా అభివృద్ధి చేసిన ప్రయత్నం చేస్తామని చేస్తూ ఈనాడు నా జీవితంలో ఒక మంచి దినం, ఒక శుభదినం.